నేపాల్‌లో వరద విలయానికి కారణం చైనా కుట్రేనా? నేపాల్‌పై తీవ్ర ప్రభావం ఉంటుందని డ్రాగన్ కంట్రీకి ముందే తెలుసా? అన్నీ తెలిసి కూడా సమాచారం ఇవ్వకపోవడం వల్లే జలప్రళయం వచ్చిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. హిమాలయ దేశం నేపాల్‌లో జలప్రళయం వెనుక సమాచార లోపం కూడా ఓ బలమైన కారణంగా కనిపిస్తుంది. మంచు చర్యలు విరిగిపడడంతో టిబెట్ వైపు వరద సంభవించినట్లుగా చైనాకు ముందే తెలిసినా తమను హెచ్చరించలేదని నేపాల్ గగ్గోలు పెడుతుంది. ఇరు దేశాల మధ్య ఈ సమాచార మార్పిడికి అధికార ఒప్పందం లేకపోవడంతో నేపాల్ను బీజింగ్ ముందస్తుగా అప్రమత్తం చేయలేదనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. నేపాల్ కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు టిబెట్లోని కెరుంగి కౌంటీలో మెరుపు వరదలు సంభవించాయి. ఈ ఘటన జరిగిన దాదాపు 45 నిమిషాల తర్వాత నేపాల్కు వరదల విషయం తెలిసింది. అంత సమయం ఉన్నా కూడా చైనా అధికారులు నేపాల్ను అప్రమత్తం చేయలేదట. కెరుంగు నుంచి భారీగా వరదలు నేపాల్ దిశగా పోటెత్తున్నట్లుగా కొంతమంది స్థానికుల నుంచి విపత్తు నిర్వహణ అధికారులకు సమాచారం అందింది. దీంతో వెంటనే చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతుండగానే అప్పటికే వరద నేపాల్ జిల్లాలను ముంచెత్తింది. మధ్యాహ్నం 1 గంటకు చైనా నుంచి నేపాల్కు సమాచారం అందింది. టిబెట్ వైపు నదిలో కొండ చర్యలు విరిగిపడటంతో బోటే కోషి, త్రిశూలి నదులకు ముప్పు ఏర్పడిందని దాని సారాంశం. టిబెట్లో వరదల గురించి బీజింగ్ ముందుగానే తెలుసుకున్నా ఆ విషయాన్ని చేరవేయకపోవడంతో పెను నష్టం వాటిల్లినట్లుగా నేపాల్ ఆరోపిస్తోంది. నేపాల్లో జరిగిన జల ప్రళయ విపత్తు ముప్పు భారత్ కూడా పొంచి ఉంది. దానికి కారణం బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ డ్యామే. బీజింగ్తో మనకు నదీ జల వివాద పరిష్కార ఒప్పందాలు, యంత్రాంగం లేవు. బ్రహ్మపుత్రలో ప్రవాహ హెచ్చుతగ్గులు, నీటి బాష్పీభవనం, వర్షపాతం వంటి సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికైతే ఒక అవగాహన ఒప్పందం ఉంది. దాన్ని 5 ఏళ్లకోసారి పునరుద్ధరించుకోవచ్చు. ఒకవేళ డామ్ నిర్మాణం తర్వాత చైనా దాన్ని పునరుద్ధరించకపోతే భారత్కు పెను సమస్యగా మారుతుంది. దీనికి తోడు ఈ నిర్మాణం చేపట్టే ప్రాంతంలో ప్రకృతి విపత్తులు కూడా ఆస్కారం ఎక్కువగానే ఉంది. అందువల్ల భవిష్యత్తులో ఈ నదిలో టిబెట్ వైపు ఏదైనా విపత్తు సంభవిస్తే చైనా దాన్ని భారత్కు చేరవేయకపోతే ఈశాన్య రాష్ట్రాలు వరదల్లో మునిగే ప్రమాదం ఉంది. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో యార్లాంగ్ జాంగ్బో అంటారు. ఈ నదిపైనే చైనా ఏకంగా $167 బిలియన్ అంచనా వ్యయంతో భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మిస్తుంది. ఇందుకోసం డ్యామ్ నిర్మాణం చేపడుతుంది. చైనా గతంలో నిర్మించిన ప్రపంచంలోని అతిపెద్దదైన త్రిగోటెస్ డ్యామ్ కన్నా కూడా ఇది 3 రెట్లు భారీది. బ్రహ్మపుత్ర నది గ్రేట్ బెండ్గా పిలిచే భారీ వంపు ప్రాంతంలో నీరు 2000 మీటర్ల దిగువకు ప్రవహిస్తుంది. స్వల్ప దూరంలో పైనుంచి పట్టడం వల్ల అక్కడ జల విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా చేయొచ్చు. ఏటా 60,000 మెగావాట్ల విద్యుత్తును ఇది ఉత్పత్తి చేయగలదని చైనా చెబుతుంది. అయితే ఈ నిర్మాణ ప్రాంతమే ఇప్పుడు భారత్కు సమస్యగా మారింది. ఈ ప్రాజెక్టుపై ఆ మధ్య చైనా జియోలాజికల్ సర్వే పర్యవేక్షణలో ఒక అధ్యయనం జరిగింది. ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం అడుగు భాగంలోనే పగులు ఉందని, ఇది అక్కడున్న రాళ్లను చీల్చుతున్నట్లుగా అందులో గుర్తించారు. ఇది మంచు యుగం కాలం నుంచి చురుగ్గా ఉన్నట్లు అంచనాకు వచ్చారు. ఈ బీటలు జల విద్యుత్ ప్రాజెక్టు సమీపంలో నిర్మించే డ్యాములు, రోడ్లు, వంతెనలు, సొరంగాల వంటి మౌలిక సదుపాయాలను గణనీయంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల భూకంపాలు సంభవిస్తే ఇక్కడ పరిస్థితిని అంచనా వేయడం కూడా కష్టమేనని నిపుణులు అంటూ ఉన్నారు. అయితే చైనా విషయంలో ఇప్పుడు భారత్ను కూడా ఇలాంటి సమస్య వేధిస్తుంది. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ డ్యాంతో మన ఈశాన్య రాష్ట్రాలకు కూడా నేపాల్ లాంటి ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.